రోహింగ్యాల సమస్య ఎంతవరకు ఉన్నది ఈ భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా భాగనగరంలో ఎందుకు రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపించేసేయాలి? అసలు శరణార్థి ఎవరు? అక్రమ చొరబాటుదారు ఎవరు? ఎన్ని లక్షల మంది అక్రమంగా చొరబడుతున్నారు? వాళ్ళు చొరబడడం ద్వారా ఈ దేశానికి కావచ్చు, మనకు కావచ్చు జరుగుతున్నటువంటి నష్టం ఏంటిది అనేక విషయాలను మనం అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చూడండి, ఫైనల్ గా సభ అయిపోయింది. చాలా మందిని తో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలా మంది లోపలికి వచ్చిర్రు, ఎన్నో వేల మంది బయట కూడా ఆపుతున్నారు. అక్కడ కొంతమంది కింద కూడా కూర్చొని మాట్లాడినారు, లైట్లు కూడా బంద్ చేసిరు. ఫైనల్ గా అంటే అయిపోయింది ఇంకా సభ. హైందవ వీరుడా మాయకపు మానవుడా, హైందవ వీరుడా మాయకపు మానవుడా. ఈ సభ చూసిర్రు, సభ ద్వారా జరిగినటువంటి అనేక మంది మాటలు విన్నరు. ఈ రోజు ఇట్లాంటి సభలు జరగాల్సినటువంటి అవసరం నిజంగానే ఉన్నదా? ఉంటే ఎంత ఉన్నది? అసలు మీకు రోహింగ్యాల గురించి ఎంత అర్థమైంది? రోహింగ్యాలు ఇక్కడనే ఉంటే ఈ దేశానికి నిజంగానే ప్రమాదమా, లేకపోతే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం జనాలు మాట్లాడుతూ ఉన్నారా? ఎవరు పడితే వాడు ఈ దేశాన్ని ఆక్రమించుడు కాదులే, శరణార్థులుగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చా? మన షెల్టర్లు ఇవ్వచ్చా? మనం వాళ్ళకి ఆస్తులు పంచొచ్చా? మన ఓటు బ్యాంకు వాళ్ళకి ఇచ్చేయొచ్చా? వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులను ఎన్నుకుంటారు? వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే అది ఎవరికి ప్రయోజనం? నిజంగా ఒక సామాన్య హిందువు ఎటు సామాన్య భారతీయునికి ప్రయోజనమా? సామాన్య భారతీయుల గురించి ఈ రోహింగ్యాలు నిజంగానే ఆలోచిస్తారా? ఈ దేశం పైన వాళ్ళకి నిజంగానే ప్రేమ ఉంటుందా? ఇవన్నీ కూడా నా ప్రశ్నలు మాత్రమే. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మా ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. అసలు ఎందుకు వీళ్ళు ఉండొద్దు ఇక్కడ నుంచి, ఎందుకు వీళ్ళను పంపించేసేయాలి అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ రోజు మాట్లాడాల్సింది అయిపోయింది. ఎందుకంటే ప్రసంగాలతో మాత్రమే పని జరగదు. ప్రసంగాలు అవసరమే పని జరగాలంటే. కేవలం ప్రసంగాలు చెప్పి మేము వెళ్ళిపోతాము అంటే పని ముందుకు పోదు. మరి ఈ ప్రసంగం తర్వాత ఏం జరగాలి? ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మన బాధ్యత ఏంటిది? ఈ రోజు మనం ఎంతో సంపాదిస్తా ఉన్నాం, పక్కన దాచుతా ఉన్నాం. ఎందుకోసం దాస్తున్నాం? తిని మన పిల్లల కోసం. వాళ్ళు మంచిగా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి. ఒక తరం బాగుంటే సరిపోదు, 4-5 తరాలు బాగుండేదాకా సంపాదించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది కోటీశ్వరులు కూడా ఉన్నారు మన దేశంలో. కానీ వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటిది? మన దేశం కాకుండా పోతే పక్క ఉన్నటువంటి దేశాలు, ఒకప్పటి అఖండ భారతమే ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అవన్నీ ఎట్లా ఉన్నాయి? ఈరోజు ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానులతో రాత్రి సూట్ కేసులు సర్దుకొని దేశం నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం కావాలి? ఖచ్చితంగా నా దగ్గర పైసలు ఉన్నాయి కదా, నేను ఎక్కడికో పోతా అనుకుంటే పోయేటట్టు లేదు పరిస్థితి. మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం మీద అటో ఇటో భారతదేశమే కొంచెం ప్రశాంతంగా ఉన్నది. ఎక్కడైనా 30% మించి ఒక మతం పెరిగింది అంటే ఇస్లాం. ఏం జరుగుతున్నదో మీరు చూస్తున్నారు. కొన్ని దేశాల మేయర్ల వాళ్ళే అవుతున్నారు, మనకు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా భారతీయునికి ప్రశాంతత లేదు, కేవలం భారతదేశంలో మాత్రమే. ఈ రోజు దేశం ప్రపంచం మొత్తం మీద దాదాపు 200 దేశాలు ఉంటే దాంట్లో 56 దేశాలు ముస్లిం దేశాలు. ఆ ఇస్లాం దేశాలు అన్ని కలిసి ఏం చేస్తా ఉన్నాయి? ఇస్లాం నాటో అని చెప్పేసి మాకు ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ కావాలని మాట్లాడుతూ ఉన్నాయి. ఇస్లాం నాటో అంటే ఏంటిది? మేమందరం ఒకటే. ఈ రోజు భారతదేశం అంటే భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. అట్లాంటి భారతదేశంలో ఇది హిందుస్థాన్, మేము హిందువులం కాబట్టి ఇది ఒక హిందూ దేశంగా పరిగణించాలి అని చెప్పి ప్రతిచ్చాలి అని చెప్పేసి మాట్లాడడానికి ఎవరు ముందుకు వస్తలేరు. కానీ 56 ఇస్లాం దేశాలు మాకు ఇన్సెక్యూరిటీ ఉన్నది, 56 దేశాలకు ఇన్సెక్యూరిటీ ఉన్నది. మేము అందరం కలిసి ఉంటాం. ఒక దేశం మీదకి ఎవడన్నా వస్తే మిగిలిన వాళ్ళందరం కలిసి గట్టుగా ఎదుర్కొంటాం వాళ్ళని అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ఇంకోవైపు క్రిస్టియన్ దేశాలన్నీ ఏకమైతా ఉన్నాయి. మరి మనం మన దేశంలో కోల్పోతా ఉన్నాం, రాష్ట్రాలను కోల్పోతా ఉన్నాం, జనాభాని తగ్గించుకుంటా ఉన్నాం. హిందువులు మైనార్టీలు అయిపోతా ఉన్నారు. 10-11 రాష్ట్రాల్లో ఆల్రెడీ మైనార్టీలు అయిపోయారు. ఆలోచించాల్సింది ఎవరు? ఒక కాశ్మీరు, ఒక బెంగాలు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా కన్వర్షన్స్, లవ్ జిహాదులు ఎంత మేర జరుగుతూ ఉన్నాయి. ఎంతసేపు నా ఇంటి దాకా వస్తలేదు, నేను ప్రశాంతంగా ఉన్నా అనుకుంటే అయ్యేది కాదు అనేది నా భావన. మీ భావన ఏంటిది అనేది కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయుర్రి. కేవలం కామెంట్లు పెట్టుడు, ప్రసంగాలు వినడు, నలుగురితో మాట్లాడు కాదు, యాక్షన్ కావాలి. ఆ యాక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అనేది చాలా మందితో మనం మాట్లాడినాం. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమస్య తీవ్రత అర్థమవుతున్నది.
ఈ రోజు నువ్వు బాగున్నావు, కానీ రేపటి నాడు నీ పిల్లలు సంతోషంగా ఉండలేరు, బతికి ఉండలేరు అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. చాలా మందికి దాని విషయం అర్థమవుతున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఎంతసేపు ధర్మాన్ని ఆచరించడం అంటే అందరూ మంచిగా ఉండాలి, గుడికి పోవాలి, బొట్టు పెట్టుకోవాలి, తీర్థం ప్రసాదం తీసుకోవాలి, ఇంటికి రావాలి, నా పని ఏంది నేను చూసుకోవాలి మాత్రమే కాదు. ఆ గుడికి ఏదన్నా ప్రమాదం జరిగింది అంటే నువ్వు నిలబడాలి. నీ చుట్టుపక్కల ఉండేటటువంటి సమాజానికి ఏమన్నా ప్రమాదం జరిగింది అంటే నువ్వు అట్లీస్ట్ గొంతు విప్పి మాట్లాడాలి. కేవలం ఓటేసినామా 5 ఏళ్ళు నా మీదకి వచ్చి ఎట్లా పడితే అట్లా పరిపాలించరా నేత అని చెప్పేసి మనం మూసుకొని కూర్చుంటూ కాదు. రాజకీయ నాయకునికి మనకు ఎందుకు ఓటేసినాం, మనకి ఏం కావాలి, మనకి ఏమైనా సమస్య వస్తే మనం కలిసి కట్టుగా ఏది నా కులం అని చెప్పేసి నా పార్టీ అని చెప్పేసి విడిపోకుండా మనం అందరం కలిసి ఏకంగా మారి ప్రశ్నించాలి, గొంతెత్తి మాట్లాడాలి, నీ సమస్యని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకడు మాట్లాడితే వినడు కావచ్చు, 100 మంది మాట్లాడితే వినడు కావచ్చు. ఈరోజు ఇక్కడ కొన్ని వేల మంది కలిసి మాట్లాడుతున్నారు. ఇది నెక్స్ట్ కొన్ని లక్షల మంది కలిసి మాట్లాడితే ఎందుకు వినకుండా ఉంటారు? ఈరోజు కేవలం 20%, 30% ఉండేటటువంటి వ్యక్తుల మాటలు ఎందుకు వింటున్నాయి ప్రభుత్వాలు? వాళ్ళ ఓట్ల కోసం ఏది పడితే అది ఎందుకు చేస్తున్నారు? మైనార్టీ సంతుష్టీకరణ ఎందుకు చేస్తున్నారు? 30% ఉన్నోనికి చేస్తారు, 3% ఉన్నోనికి మళ్ళీ వారు మైనార్టీ కాదు, 3% ఉన్నోని, 2% ఉన్నోని, 0.2% ఉన్నోని పట్టించుకోవి ప్రభుత్వాలు. మరి 30% ఉన్నోడు మైనార్టీ ఎట్లయితున్నాడు? మిగిలిన వాళ్ళు ఎందుకు అయితలేరు అంటే వాళ్ళందరూ కలిసి కట్టుగా మాట్లాడుతున్నారు, కలిసి కట్టుగా మాకు ఇది కావాలి అని అడుగుతా ఉన్నారు. మనం అడుగుతలేం, మనం విడిపోతున్నాం, ఎక్కడికి విడిపోతున్నాం. ఒక్కటి గుర్తుంచుకోర్రి, గడప లోపలనే కులం, గడప దాడితే మనం అందరం కూడా హిందువులం. అట్లా అనుకొని మనం ముందుకు పోతే తప్ప ఈ దేశంలో మనతో పాటు మిగిలిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు నిజంగా చెప్తున్నా, కేవలం హిందువులు మాత్రమే కాదు, సనాతన ధర్మం బాగుండాలి అని కోరుకోవాల్సింది ప్రతి మతం కోరుకోవాలి. ఎందుకంటే చాలా మంది చెప్పిర్రు, నేను ప్రత్యేకంగా చెప్పుడు కాదు, మీ మతం వాళ్ళే చెప్పిర్రు. ఈ రోజు అంటే భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన మతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఇది సెక్యులర్ దేశంగా ఉంటది. ఎందుకంటే ప్రత్యేకంగా హిందువులకు సెక్యులర్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. హిందూ మతం అంటేనే సెక్యులర్ మతం. అక్కడి నుంచి దగ్గరగా మమ్మల్ని బయటకు మార్చే ప్రయత్నం మీరే చేస్తున్నారు. ఒకసారి మారితే అది మీకే మంచిది కాదు. కాబట్టి మేమందరం బాగుండాలని కోరుకోవాల్సింది మేం కాదు, మీరు. మీ కామెంట్లు ఖచ్చితంగా కావాలి, యాక్షన్స్ అంతకు మించి కావాలి. జై హింద్. నిన్నటిదాకా నిజాము నిండన చచ్చిన శవముగా బ్రతికిన రోజులు మరువక ముందే రక్తపు మడుగులు ఆరకముందే రోహింగ్యాలుగా రోజుకు లక్షలాదిగా చూడబడుతున్న అక్రమదాడుల ఆక్రమణలతో భాగ్యనగరమే బలి అవుతుంటే, అరే తమ్మి కొట్టురా కొట్టు, కొట్టెర కొట్టు, పెట్టేలా